ప్లే చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైలన్ని చాలామంది ఏది కొనుక్కోమంటారు ఏంటని చెప్పి అడగడం జరుగుతుంది. వైలన్ కొనుక్కోవడానికి మీరు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. ఎక్కువగా మనకి ఏ బ్రాండ్ బాగుంటుంది, బ్రాండ్ అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ వద్దు, నేర్చుకుంటున్నాం మేము నేర్చుకోవడానికి మినిమం బడ్జెట్లో ఏ వైలన్ ఎక్కువ సేల్ అవుతుంది అని వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు చెప్తారనమాట. ఈ వైలన్ ఎక్కువగా రన్ అవుతుందమ్మా, తక్కువ రేట్లో మంచి కంపెనీ ఎప్పటి నుంచో రన్ అవుతుందని చెప్పి చెప్తారు వాళ్ళు. అటువంటి తీసుకోండి. వైలన్ ఎవరైతే అమ్ముతున్నారో ఆ షాప్ వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళే దీన్ని ట్యూన్ సెట్ చేసి మీకు ప్లే చేసి చూపిస్తారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైలన్ కొన్నప్పుడు మనకి ఇటువంటి వైలన్ మనకు ఒకటి ఇస్తారనమాట. ఈ వైలన్తో పాటు మనకి ఒక బో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బో అంటారు. ఈ బో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుందన్నమాట. మీరు గమనించినట్లయితే ఈ అడ్జస్ట్మెంట్ చేస్తే ఇక్కడ పైన ఏదైతే హార్స్ హెయిర్ ఉందో అది లూజ్ అవ్వటం టైట్ అవ్వడం గమనించవచ్చు. మీరు చూడండి, ఇప్పుడు నేను టైట్ చేస్తున్నాను. ఇది టైట్ చేసినప్పుడు టైట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా ఒక వైలన్ ఒక బో మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు మనకి ఈ కిట్లో ఒక ఇది రజన్ డబ్బా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇది ఆల్మోస్ట్ చేతితో పట్టుకోవద్దు, ఎందుకంటే మన ఫింగర్స్ మూవ్ అవ్వు. ఇది చేతి తగిలిందంటే అంత పట్టేస్తుంది అనమాట ఫింగర్స్ని. ఇదనమాట ఒక కలకండలా ఉంటుంది చూడటానికి. మీకు ఇది ఒక పార్ట్ ఇస్తారు. ఇది మనం డైలీ ఎప్పుడైతే వైలన్ బయటకు తీస్తామో ఆ వైలన్ బయటకు తీసినప్పుడు ఇలా వైలన్ బో తీసుకొని దీంట్లోకి ఇలా డైలీ కిందకి పైకి ఒక 10 times ఇలా రబ్ చేసిన తర్వాత మనం ప్రాక్టీస్ మొదలు పెట్టాలన్నమాట. అందువల్ల ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇలా రబ్ చేయకుండా ప్లే చేస్తే వైలన్ అనేది సౌండ్ రాదు. ఇవి రెండు కనెక్ట్ అయితేనే ఈ స్ట్రింగ్కి ఎప్పుడైతే ఈ రజన్ తగులుతుందో తగిలినప్పుడు బో నుంచి సౌండ్ రావడం జరుగుతుంది. అదే ఈ రజన్ పూయకుండా మన బోని ఇలా అన్నట్లయితే ఏదో తలుపు తీసినప్పుడు పాత తలుపుల సౌండ్ ఎలా వస్తుంది, కీస్ 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 అని అలా వస్తుంది అనమాట. ఈ సౌండ్ రాదు. ఓకే, ఇది మనం వైలన్లో ఫస్ట్ తెలుసుకోవాలన్నటువంటి. నెక్స్ట్ క్లాస్లో మీకు వైలన్ని ఎలా హోల్డ్ చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. డైలీ ఇక్కడి నుంచి ప్రతిరోజు ఒక షార్ట్ వైలన్ గురించి ప్రతి ఒక్క విషయం కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.